కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ తరంలో ఒక మంచి నానుడు ఉంది. మార్చిలో పోతే సెప్టెంబర్ ఉందిగా అని. అంటే ఒక్కసారి, అవును. అంటే కావాలని ఫెయిల్ అయినా, ఆ, కాలం కలిసి రాక ఫెయిల్ అయినా, ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళకి రెండో అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫెయిల్ అయ్యారు అనేది సబ్జెక్టివ్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో గతంలో ఫెయిల్ అయ్యారా, పోలవరం విషయంలో ఫెయిల్ అయ్యారా అనేది సబ్జెక్టివ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఇచ్చారు. ఇది వాస్తవం. మళ్ళీ అదే జగన్ని చూసి బాబోయ్ అని మళ్ళీ చంద్రబాబు నాయుడుకి రెండో అవకాశం ఇచ్చినట్టు అయింది ఇప్పుడు, అమరావతి విషయంలో, పోలవరం విషయంలో. ఈ ఇప్పుడున్న అవకాశంలో చంద్రబాబు నాయుడు గారి మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది అని మనం అనుకోవచ్చా? మోడీ సాయం చేస్తాడా చేయడా అనే దాంతో సంబంధం లేదేమో అన్నది నా ఉద్దేశం. ఆయన చేసినా, సాయం చేసినా చేయకపోయినా, పోలవరం, అమరావతి ఈ నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం లాగానే ఆయనకు ఆయనే పెట్టుకున్నాడేమో అని కూడా నా ఒపీనియన్. మీరు నాతో ఏకీభవిస్తారా, విభేదిస్తారండి? చెప్పండి. ఏకీభవిస్తానండి. ఖచ్చితంగా ఏకీభవిస్తా. నిజానికండి, పరిస్థితులన్నీ అనుకూలిస్తే గనక ఆ, చంద్రబాబు నాయుడు గారు చేయగలిగేవాడు. కానీ ఇక్కడ ఆ వేళ ఉన్న ప్రధానమంత్రులు వేరు, ఈ రోజున్న ప్రధానమంత్రి వేరు. ఆ రోజున్న ప్రతిపక్ష నాయకులు వేరు, ఈ రోజున్న ప్రతిపక్ష నాయకులు వేరు. ఆ రోజున్న ప్రపంచ మార్కెట్ వేరు, ఈ రోజున్న ప్రపంచ మార్కెట్ వేరు. ఆయన సిలబస్ మారింది అనేది అర్థం చేసుకోకుండా పరీక్ష రాస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. అదే పాత సిలబస్. ఏది 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నిజంగా ఆయన చాలా అప్డేటెడ్ వర్షన్ నిజానికి టెక్నాలజీ విషయంలో. కానీ ఎందుకో తెలియదు, ఆయన హైదరాబాదులో స్ట్రాటజీలే ఈ రోజుకి ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. అందుకే అప్పటి ఇప్పటి వేరు 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 అని అన్ని సార్లు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఒక్- ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పోలవరం ప్రాజెక్టు అనేది స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్న ప్రాజెక్ట్ అది. అంటే డిజైన్ ఎప్పటి నుంచో డిజైన్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు దానికి కేటాయించిన నిధులెన్ని, అంటే ప్రాజెక్టు వ్యయం ఎంత అనేది, ఆ తరువాత రాజకీయ నాయకుల ఆటలో అది ఒక ఒక రకంగా శాపగ్రస్తమైన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది భారతదేశం మొత్తం మీద అంటే గనక పోలవరం ప్రాజెక్టే. ఈ ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికప్పుడు అంచనాల వ్యయాలు పెరుగుతూ 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 వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లోనే అసలు పోలవరం కంప్లీట్ అవుతుందా అవదా అనే ఒక మ్, మీమాంస సంశయం వచ్చేలాగా ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి చేశారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసినంత ఈజీగా అమరావతిని డెవలప్ చేయగలుగుతామా? దీనికి ఏదైనా ఒక సపరేట్ స్ట్రాటజీ కావాలా అంటే, మొదలుగా వచ్చిన సమస్య ఏంటి అంటే భూమి సమస్య. సరే, ఆ భూమి సమస్యని ఆ, పరిష్కారం చేసుకుంటానికి ఆయనకి సగం కాలం అయిపోయింది. ఈ ఈ సగం కాలం అయిపోయిన తర్వాత అంతకుముందు అసెంబ్లీలో అసలు 35,000 ఎకరాలు ఏం సరిపోతాయి, ఇంకా చాలా కావాలి అన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న దురదృష్ట కాలంలో అలా అని ఆ రోజు తరువాత ఆయన స్వరం మార్చేశాడు. నాన్ కోఆపరేషన్ శంకుస్థాపన కూడా రాలేదు. మొదటిసారి మోడీ వచ్చినప్పుడు రాలేదు. రాకపోగా అసలు అందరూ దుమ్మెత్తి పోస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి మోడీని ఒక్క మాట మాట్లాడాల. అది అది అంటే నేను ప్రతిపక్ష నాయకులు ఎలా పాత్ర ఎట్లా పోషించాలి అనే దానికి ఒక వికృతమైన ఆ, పాత్ర పోషించింది ఆ, జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు. ఇప్పుడు మనం తమిళనాడుని ఎగ్జాంపుల్గా తీసుకోండి. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన విషయం ఏదన్నా ఉంది అంటే అందరూ ఒక్క తాటి మీదకి వస్తారు.
మన రాష్ట్రంలో మనం అసలు ఒక తాటి మీదకి వస్తామా అండి? ఎడ్డు అంటే తెడ్డం, ఎడ్డు అంటే తెడ్డం. ఈ పరిస్థితుల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన ప్రతిపక్షం కాంగ్రెస్. ఈవేళ దొంగల ముఠా కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్. అవునా అండి? వాళ్ళు సహకరించట్లేదు కదా. మరి సహకరించినప్పుడు మనం స్ట్రాటజీ ఎలా తీసుకోవాలి? అలా కేక్ వాక్ లాగా ఉంటది అని అనుకుంటే ఎలా? అందుకోసం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రం విభజన తరువాత మనకి పునర్విభజన చట్టం అమలు కాల. ఆ చట్టం ప్రకారం రావాల్సింది రాలా. ప్రత్యేక హోదా రాలా. స్పెషల్ ప్యాకేజ్ సరిగా రాలా. ఎంత రాజకీయ క్రీడ జరగాలో అంత రాజకీయ క్రీడ జరిగింది. సరే, దానిని 2018 తరువాత 18, 19 మధ్యలో రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించాడు మోడీ ప్రభుత్వం పైన. అయితే జనాలు ఏం ఆలోచించారంటే, అవును, బీజేపీ పార్టీయే వచ్చేలాగా ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మన పనులు అవ్వవు, కాబట్టి చంద్రబాబు నాయుడు చేయించుకోలేకపోయాడు, కాబట్టి మనం మళ్ళీ గెలిపించుకుంటే మన అమరావతి పూర్తి కాదు అనుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు ఆంధ్ర ప్రజలు. అసలు అసలు జగన్మోహన్ రెడ్డి మోడీ ఏజెంట్ అన్న సంగతి కనిపెట్టలేకపోయాడు. చక్కగా 5 సంవత్సరాల పాటు ఈరోజు మోడీ ఏం మాట్లాడుతున్నాడు? దుష్ట శక్తులు తొలగిపోయినాయి అని చెప్పాడు. మరి ఆ దుష్ట శక్తిని గుర్తించటంలో, ఎక్స్పోజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారా? మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఇదే పునరావృతం అవుతుందా అనే ఒక డౌట్ రాకమాందు. పైగా నిన్న మీటింగ్ ఆద్యంతము సాహిత్య సభలాగా జరిగింది తప్పితే అది ఒక రాజకీయ సభలాగా లేదు. సాహిత్య సభలు ఎలా జరుగుతాయంటే, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఎవరు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయడానికి మోడీ వచ్చాడో తెలియట్లా, ఏమి హామీలు ఇస్తాడో అర్థం కాల. ఇంకొకటి, ఒక రాజకీయ చాణక్యం ఉండాలి ఇట్లాంటప్పుడు. అసలు మోడీని ఎందుకు ఇరుకును పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు? నాకు అది అర్థం కావట్లా. ఇరుకును పెట్టడం అంటే, అయ్యా మీరు వస్తున్నారని మా జనాలు ఇంతమంది వచ్చారు, మళ్ళీ రాజధాని మారదేంటి అని భయపడుతున్నారు, వాళ్ళ మనస్సులో అదే ఉంది. రాజధాని మారదు, ప్రభుత్వం మారినా నేను నిమిత్త మాత్రుని ఉంటాను పోతాను, నా ప్రజలకు ఆ గ్యారంటీ కావాలి, మీరు ఒక చట్టం చెయ్యండి, ఇంకా రాజధాని మారదు, అమరావతి పర్మనెంట్ రాజధాని అని మీరు చట్టం చెయ్యండి. పోయినసారి మీరు చెప్పలేదు, దానివల్ల మేము చాలా నష్టపోయాం, ఇప్పుడు చెప్పండి అంటే చచ్చినట్టు చెప్పేవాడు. ఇది ఇరికించడం అంటే. ఈ చాతుర్యము, నైపుణ్యము, చాణక్యము లేకపోతే మీరెందుకండి రాజకీయ నాయకులు? మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు జనాలు ఇవ్వడం ఏంటి? ఆ మీరు చేసే అసలు ఏమాత్రం అసలు మీరు ఇరుకును పెట్టకపోతే ఎట్లా? అంత అశేష జనవాహిని ముందు మీరు ఇరుకును పెడితే చచ్చినట్టు కుక్కిని పేన్లాగా ఒప్పుకుంటాడు. ఆ చంద్రబాబు నాయుడిని అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గుజరాత్లో ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను వెళ్ళి చూసి నేర్చుకున్నాను, నా మనుషుల్ని పంపించాను అని చెప్తున్నాడు. ఈయనేమో ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటున్నాడు, పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కొడుకులాగా. ఏంటండి నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం డ్రామా నడుస్తుంది? నిన్న మీటింగ్ మొత్తం డ్రామానే. ఏమన్నా అనుకోండి, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కోపం వచ్చినా, బీజేపీ వాళ్ళకి ఎంత కోపం వచ్చినా, జనసేన వాళ్ళకి ఎంత కోపం వచ్చినా, ఈ మాత్రం డ్రామా చేయడానికి మోడీ అక్కడి నుంచి రావాలి, ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి, అలంకరణలు చేయాలి, జనాలను సమీకరించాలి. నిన్న నన్ను అడిగితే
ఆ మీటింగ్కి అయిన ఖర్చు కూడా వృధా ఖర్చు, నీళ్ళల్లో పోసినట్టే, కృష్ణానదిలో పోసినట్టే ఆ డబ్బులన్నీ. కనీసం ఆ డబ్బులు ఉంటేనన్నా ఆ పాడుపడిపోయిన భూమిని బాగు చేయడానికన్నా పనికొచ్చేది. ఇంకో స్ట్రాటజీ అండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోతే గనక చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మూల్యం ఎవరు చెల్లిస్తారు అంటే మీకేంటండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అయిందా? బానే ఉన్నారు. ప్రజలు కదా సంకనాకపోయింది. మీరు తప్పులు చేస్తే కూడా ప్రజలు నష్టపోతారు. మీకేమీ కాదు. ఎస్ నేను చేయలేకపోయానని చెప్తావు అంతే కదా. కానీ ఈ 34,000 ఎకరాల్లో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని ఈ ప్రాజెక్ట్ని ఇట్లా పక్కన పెట్టి ఈ పిండిని పిసికి పిడకలు చేస్తావా లేకపోతే రొట్టెలు చేస్తావా అనేది పక్కన పెట్టి ఇంకా ల్యాండ్ కావాలి. ఎవరు ఉసురు పోసుకుందామని అసలు ఈ విషయంలో మట్టుకు తీవ్రంగా ఈ ఈసారంటూ ఆయన భూసేకరణ అని మొదలెడితే ఆయన ఇంక జన్మలో నమ్మరు. ఆయన్నే కాదు, ఇప్పుడు ఆయన వల్ల పార్టీ కూడా నష్టపోతుంది. ఎవరి వల్ల అయితే ఈ రోజు ఆ పార్టీ ఈ ఈ స్థితిలో ఉందో ఆ పార్టీ కూడా నష్టపోతుంది. ఆయన మట్టుకు ఆయన వైఖరి మార్చుకోవాల్సిందే. ఇది జమానా కబుర్లు కాదు. నీరు మీరు అంటే ఇష్టపడిపోవటానికి, ఆ శుభ్రత పరిశుభ్రత అంటే గనక జనాలు పడిపోవటానికి ఆ కాలం కాదు. ఇవాళ మాకు ఉద్యోగం వస్తుందా రాదా, మా మా ఏరియా డెవలప్ అవుతుందా అవదా, పరిశ్రమలు వస్తాయా రావా, అవి వస్తేనే ఉపాధి వస్తుంది అని నిలబెట్టి అడిగే రోజులు వచ్చేసినాయి. ఎన్ని రోజులు ఊరుకుంటారండి వీళ్ళని? అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి అంటే 34,000 ఎకరాల్లో కట్టలేరా? 34,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో విమానాశ్రయం కట్టండి. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని వాడుకుంటూ పరిశ్రమలు తెచ్చుకుని ఉపాధి వచ్చిన తర్వాత చేయాలి ఇవన్నీ. మింగ మెతుకులేదు మేసాలకు సంపంగి నూనె అన్నట్లు ఇంకా ఈయన ఆ మైండ్ సెట్ లోంచి బయటికి రాకపోతే రాష్ట్రం నాశనం అవుతుందండి, ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ రోజుకి 2014 నుంచి ఇప్పటి వరకు కోలుకున్నది లేదు ఆంధ్రప్రదేశ్. అసలు అంపశయ మీద పడుకోబెట్టారు మీ రాజకీయ క్రీడల్లో. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే మళ్ళీ భూసేకరణకు మట్టుకు ఎవ్వరు ముందుకు రాకండి, ఇవ్వటానికి సిద్ధం కాకండి. నువ్వు ముందు ఇది కట్టి చూపించు. ఇప్పుడు అప్పులు ఇస్తారు ఎవరైనా, అప్పులు ఇచ్చినప్పుడు ఏం చూస్తారు? ఈయన తిరిగి కట్టగలడా లేదా అనే కదా చూస్తారు. అతని క్రెడిబిలిటీ ఏంటి, అతని క్రెడెన్షియల్స్ ఏంటి అని చూస్తారు కదా. ఆ అప్పు అలాగే పెట్టి మళ్ళీ అప్పు అడిగారు అనుకోండి, పాత అప్పే తీర్చలేదు కొత్త అప్పు ఎట్లా ఇస్తాము అంటారా లేదా? ఈ మాత్రం విఘ్నత ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? మళ్ళీ భూసేకరణ మళ్ళీ భూసేకరణ అని మొదలెట్టడం. మళ్ళీ భూసేకరణ అని మొదలెట్టారు అంటే మళ్ళీ నిద్రపోతున్న శత్రువుని లేపి మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవటానికి సిద్ధమైతేనే భూసేకరణ అని మొదలెట్టాలి. ఇప్పుడు ఈ ఉన్న డబ్బులతోటి ప్రస్తుతం సెక్రటేరియట్ బాగానే ఉంది, ప్రస్తుతం హైకోర్టు బాగానే ఉంది, ప్రస్తుతం అసెంబ్లీ బాగానే ఉంది. ఈ మూడింటితోని పని నడిపించుకొని మనం శ్రద్ధ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పెట్టి ప్రస్తుతం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి పరిశ్రమలు రమ్మంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చాయి అనుకోండి ఉపాధి వస్తుంది. అంతేగాని 4 బిల్డింగులు కట్టేస్తే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందండి? భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతుంది, కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయి. అంతేగాని బిల్డింగులు కడితే ఏమొస్తుందండి? అసలు ఐకానిక్ బిల్డింగులా లేకపోతే పిచ్చుకల గూళ్ళ అవన్నీ అనవసరం అండి. కావాల్సింది ఏంటి? పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు ఎందుకు కావాలి? ఉపాధి కోసం కావాలి. మీ సర్వశక్తులు మీరు పరిశ్రమలు రావటానికి
తద్వారా ఉపాధి రావడానికి మీరు ప్రయత్నం చేయండి. 2004లో మీరు ఓడిపోవడానికి కారణం 24 గంటలు హైటెక్ సిటీ జపం చేస్తే రైతులు ఏమైపోతారు అనుకున్నారు? ఆ రైతులు ఓడించారండి. రైతుల నాడి పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే మీరు ఈ ఈ ఈ ఈ అమరావతి అనే తారక మంత్రాన్ని మీరు జపించడం కొంచెం ఆపి, రాష్ట్రం మొత్తం ఎట్లా డెవలప్ కావాలి, సమగ్రమైన అభివృద్ధి ఎట్లా అంటేనే అమరావతి రాష్ట్రానికి ఇస్తుంది, రాష్ట్రం అమరావతికి ఇస్తుంది. అట్లా రెండు ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకునేటట్లుగా చెయ్యాలి. కానీ మీరు ఏకపక్షంగా అమరావతి 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 అని మాట్లాడితే, ఆ రోజు పోలవరం పోలవరం పోలవరం, సోమవారం పోలవరం అని చాలా వరకు చేశారు, కాదని అనట్ల. కానీ మీరు ఈ అమరావతి జపం చేయడం వల్ల అధికారం పోయింది. మీకు పోవటం వల్ల పోలవరం కూడా పడకన పడిపోయింది. మొత్తం లాస్ ఎవరికండి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకులు, మీ షోకులు, మీ సరదాలు, మీ విదేశీ టూర్లు. పోయినసారి మొన్న ఎవరో జోక్ చెప్తున్నారు, రాజధానికి డబ్బులు, అమరావతికి డబ్బులు కావాలి అన్నప్పుడల్లా ఆ దేశంలో రాజధాని ఎలా ఉందో చూసిరా, ఈ దేశంలో రాజధాని ఎలా ఉందో చూసిరా అంటే ఈయన ఆ రాజధానులు చూడటమే సరిపోయింది. మోడీ మోసం చేశాడు, పచ్చి మోసగాడు. మోడీ మోసం చేశాడు అంతే. అయితే అదే మోడీని మళ్ళీ ఈరోజు పిలిచి ఇంకొకసారి మోసపోవటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది తేల్చుకోవాల్సింది మొదటిగా చంద్రబాబు నాయుడు గారు. ఈయన స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, మోడీ మెడలు వంచటం ఎట్లా. మొన్న ఆయన కొంత గ్రాంటు కొంత అప్పు అని చెప్పాడు. మొత్తం గ్రాంట్ ఇస్తే ఆయన సొమ్మేం పోద్ది? సౌత్ నుంచి బాగానే తీసుకుంటున్నారుగా. అసలు కేంద్రం నుంచి ఏ గ్రాంట్లు వస్తే హైదరాబాద్ డెవలప్ అయిందండి? అవునన్నా కాదన్నా పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సిందే. దాని మీద మీరు పోరాటం చేయాల్సిందే. కూర్చోండి అమర నిరాహార దీక్షకి ఎవరైనా. ఎందుకు కూర్చోలేకపోయారు? ఆ రోజు పొట్టి శ్రీరాములు కూర్చోలేదా? మీరు ఎందుకు కూర్చోలేకపోయారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సాహసవంతులకి ఏమైనా కొత్త ఉందా? టంగుటూరు ప్రకాశం పంతులు ఏమన్నాడు? కాల్చండి అన్నాడు. అల్లూరు సీతారామరాజు కాల్పించుకున్నాడు ఎదురు తిరిగి. ఇంత పోరాటం చేయగలిగిన మనం ఇవాళ చచ్చు దద్దమ్మల్లాగా అసలు కేంద్రాన్ని ఇరుకుని పెట్టి డబ్బులు తెచ్చుకోవడం ఎట్లా అనేది పోయి, వాళ్ళు పొగడగానే ముసిముసిలు నవ్వుకుంటా కూర్చుంటే, ఇలాంటి పొగడతలు చాలా మంది పొగిడారండి, చాలా మంది పొగిడారు. ఇండియా అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటేనే ఇండియా అన్నంత లెవెల్లో ఒకనొక సందర్భంలో నీకు మా మాదిరి పలుకుబడి ఉంది. ఎన్డీఏతో చేతులు కలపటం కూడా, కూటమిలోకి వెళ్ళటం కూడా ఒక దురదృష్టం. ఈ వీళ్ళకి రాజకీయ బలం లేకనే నార్త్లో వాళ్ళ పని అయిపోతుందని తెలిసే వాళ్ళు సౌత్ మీద కన్నేసి పవన్ కళ్యాణ్ అనే దూత ద్వారా కూటమిలోకి రప్పించుకున్నారు. ఏం చేశారండి? కూటమిలోకి వస్తే మోడీ ప్రధానమంత్రి ఇన్ని రోజులైంది. మీరు అసలు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉండడానికి ఒక అవకాశాన్ని కల్పించిందే ఆంధ్రప్రదేశ్. ఒక రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే మోడీయే గెలుస్తాడేమో, మోడీ గెలిస్తే మోడీ అయితేనే నేను కూటమిలోకి వచ్చినందుకన్నా నా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడేమో అని ఆ ఆలోచనే మీరు ప్రధానమంత్రి అవ్వడానికి చేసింది. అలాంటిది మీ జీవితంలో 2 మోసాలు చేశాడు. మొదటిసారి అమరావతికి అన్యాయం చేయటము, రెండోసారి మిమ్మల్ని అక్రమ కేసు పెట్టి జైల్లో పెడుతూ ఉంటే చూస్తూ ఏం జరుగుతుంది, నేను జరగాలనుకున్నదే జరుగుతుంది, నా ప్లాన్ జగన్మోహన్ రెడ్డి నా శిష్యుడు బాగానే అమలు పరుస్తున్నాడు అని 2 సార్లు మోసం జరిగింది. పైగా అమరావతి ఈ విధంగా కొనారిల్లిపోతుంటే కూడా ఒక్క రోజు మోడీ మాట్లాడలేదు.
అలాంటి మోడీని ఎలా మెడలు వంచాలి అనేది ఆలోచించాలి అంటే ఆయన బుర్రకి మళ్ళీ పదును పెట్టాల్సిందే. ఆయన అందరూ అపరచాణక్యుడు అది ఇది అంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన ఆయన బుర్రను ఒకసారి మళ్ళీ షార్పన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీకోసం కాదండి, రాష్ట్రం కోసం చెయ్యండి ఆ పని అని చెప్పి చెప్పదలుచు. చూద్దాం మేడం. మరి చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది ఆ బృహత్తర బరువు బాధ్యత అన్నీ కూడా. ధన్యవాదాలండి.